Guys, welcome to Massive Telugu. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ జాకోబియన్. లాస్ట్ క్లాస్ లో మనం జాకోబియన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం మనం. సో ఫస్ట్ ప్రాపర్టీ జాకోబియన్ లో ఏంటి అని అంటే చూడండి. ఫస్ట్ జాకోబియన్ ని మనం ఎట్లా రాసుకుంటాం? జాకోబియన్ ఆఫ్ u, v బై జాకోబియన్ ఆఫ్ x, y. ఇది ఆల్సో ఈక్వల్ as దో ఆఫ్ u, v బై దో ఆఫ్ x, y. ఇదేంటి జాకోబియన్ అంటే ఇట్లా మనం రాసుకుంటాం. ఒకవేళ మనం ఇప్పుడు J ఇన్వర్స్ రాసుకోవాలంటే ఇట్లా రాసుకుంటాం. జాకోబియన్ ని దో ఆఫ్ u, v బై దో ఆఫ్ x, y అని రాసుకుంటున్నాం కదా. జాకోబియన్ కి ఇన్వర్స్ రాసుకుంటున్నాం. జాకోబియన్ ఇన్వర్స్ అంటే ఏంటి? జాకోబియన్ కి రివర్స్ అంటే 1 జాకోబియన్. 1 జాకోబియన్ అంటే ఏంటి చూడండి. ఇప్పుడు దో ఆఫ్ u, v బై దో ఆఫ్ x, y. ఇప్పుడు దీన్ని పైకి పంపిస్తున్నా. ఏమైతుంది? దో ఆఫ్ x, y బై దో ఆఫ్ u, v. ఇప్పుడు మనకి జాకోబియన్ కి ఫార్ములా ఉంది, జాకోబియన్ ఇన్వర్స్ కి ఫార్ములా ఉంది. ఒకవేళ నేను జాకోబియన్ ఇంటూ జాకోబియన్ ఇన్వర్స్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఈక్వల్ టు 1 అవుతుంది. ఇదే జాకోబియన్ ఒక ఫస్ట్ ప్రాపర్టీ. ఏంటి జాకోబియన్ ఒక ఫస్ట్ ప్రాపర్టీ? జాకోబియన్ ఇంటూ జాకోబియన్ ఇన్వర్స్ ఈక్వల్ టు 1. ఎట్లయినా మనం జనరల్ గా ఇప్పుడు 2 ఇంటూ 1/2 ఈక్వల్ టు 1 ఎట్లా రాసుకుంటాము? జాకోబియన్ ఇంటూ జాకోబియన్ ఇన్వర్స్ ఈక్వల్ టు 1. ఇది ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ జాకోబియన్. మరి సెకండ్ ప్రాపర్టీ ఏంటి? సెకండ్ ప్రాపర్టీ ఏంటి అని అంటే చూడండి. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? ద చైన్ రూల్ ఆఫ్ జాకోబియన్ అంటున్నాడు. ద చైన్ రూల్ ఆఫ్ జాకోబియన్ అంటే ఏంటి? మనకి చైన్ రూల్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ తెలుసు. ఏంటి? సేమ్ అది కూడా చైన్ రూల్ ఆఫ్ జాకోబియన్ ఎట్లనో చైన్ రూల్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ కూడా అట్లనే. కానీ ఇక్కడ జాకోబియన్ అనేది మనం 2 వేరియబుల్స్ లో తీసుకుంటున్నాం. అట్లాగనే ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒకవేళ సపోజ్ u, v అనే ఒక ఫంక్షన్ ఎందులో రిప్రజెంట్ చేస్తుంది అంటే r, s లో రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ ఈ r, s అనే ఫంక్షన్ x, y లో రిప్రజెంట్ చేస్తుంది. అంటే u, v అనే ఫంక్షన్ r, s లో రిప్రజెంట్ చేస్తుంది. r, s అనేది మళ్ళీ ఫంక్షన్ ఫ్రేమ్ చేసుకొని x, y లో రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు ఏంటి? ఒక లీనియర్ చైన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అట్లా లీనియర్ గా మారుతుంది. అప్పుడు మనం జాకోబియన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే దో u బై దో v బై దో ఆఫ్ x, y ఈక్వల్ టు ఏంటి? దో ఆఫ్ u, v బై దో ఆఫ్ r, s ఇంటూ దో ఆఫ్ r, s బై దో ఆఫ్ x, y. ఇదే మనకి జాకోబియన్ ప్రాపర్టీ నెంబర్ 2. ఏం చేసినాం? ప్రాపర్టీ 2 ఏంటి? చైన్ రూల్ ఆఫ్ జాకోబియన్. చైన్ రూల్ ఆఫ్ జాకోబియన్ అంటే ఎట్లుంటది? ఒక ఫంక్షన్ r అండ్ x లో రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ r అండ్ s మళ్ళీ ఫంక్షన్ ఫ్రేమ్ చేసుకుంది. మళ్ళీ ఫంక్షన్ ఫ్రేమ్ చేసుకొని x అండ్ y లో రిప్రజెంట్ చేసింది. సో అట్లాంటప్పుడు మనం జాకోబియన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామని అంటే దో ఆఫ్ u, v బై దో ఆఫ్ x, y is equal to ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఫంక్షన్ కి మనం r అండ్ s లో రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ is partially differentiate by r and s. మళ్ళీ ఈ r అనేది మళ్ళీ ఫంక్షన్ అయింది కాబట్టి పైన రాసుకుంటాం. మళ్ళీ దేంట్లో రిప్రజెంట్ చేస్తుంది? x, y కాబట్టి మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, y చేసుకుంటున్నాం. ఇదే సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ జాకోబియన్. ఏంటి? చైన్ రూల్ ఆఫ్ జాకోబియన్. ఇప్పుడు ఏంటి? థర్డ్ ప్రాపర్టీ. ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ ఏంటి అని అంటే జాకోబియన్ ఇంప్లిసిట్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే ఏంటి అని అంటే చూడండి. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు నాకు లెట్ u1, u2, u3 అనేవి ఉన్నాయి అండ్ x1, x2, x3 అనే వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ వేరియబుల్స్ అన్ని ఒక ఫంక్షన్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఎట్లా? ఇప్పుడు నాకు f1 ఒక ఫంక్షన్ ఉంది. అప్పుడు u1, u2, u3, x1, x2, x3 ఇవన్నీ నాకు ఫంక్షన్ రిప్రజెంట్ చేసినాయి. అట్లాగనే మళ్ళీ సెకండ్ ఫంక్షన్ f2 ఫంక్షన్ ని కూడా మళ్ళీ సేమ్ వేరియబుల్స్
F2 ఫంక్షన్ కూడా మళ్ళీ u1 u2 u3 x1 x2 x3 కూడా మళ్ళీ సేమ్ రిప్రజెంట్ చేసాయి అనుకోండి, u2 u3 x1 x2 x3 అట్లా మనకి మల్టిపుల్ ఫంక్షన్ ని ఫ్రేమ్ చేసాయి అనుకోండి, అంటే థర్డ్ ఫంక్షన్ ని కూడా u1 u2 u3 x1 x2 x3 ఫ్రేమ్ చేసాయి అని అనుకోండి. అట్లాంటప్పుడు మనం జాకోబియన్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, ఎట్లా చేస్తాం, ఇక పైన రాస్తున్నా చూడండి. అప్పుడు ఏంటి, దో ఆఫ్ u1 u2 u3 బై దో ఆఫ్ x1 x2 x3. ఇక్కడ మనం ఎన్ని ఫంక్షన్స్ కి రిప్రజెంట్ చేసుకుంటే అన్ని ఫంక్షన్స్ రాసుకుంటాం, మినిమం మనం 3 ఫంక్షన్స్ కి చేస్తాం. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే -1 హోల్ క్యూబ్ ఇంటూ దో ఆఫ్ f1 f2 f3 బై దో ఆఫ్ x1 x2 x3 is divided by దో ఆఫ్ f1 f2 f3 by దో ఆఫ్ u1 u2 u3. అంతే. ఏంటి ఇప్పుడు ఏం చేసాం మనం, జాకోబియన్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అంటే ఏంటి అని అంటే మనకి కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏంటి u1 u2 u3 అండ్ x1 x2 x3 ఇట్లాంటి వేరియబుల్స్, సిమిలర్ వేరియబుల్స్ మనకి ఏంటి మల్టిపుల్ ఫంక్షన్స్ కి రిప్రజెంట్ చేస్తున్నాయి. ఎట్లా, ఇప్పుడు f1 కి సేమ్, f2 కి సేమ్, f3 కి సేమ్, అంటే ఈ వేరియబుల్సే కానీ 3 డిఫరెంట్ ఫంక్షన్స్ కి రిప్రజెంట్ చేస్తున్నాయి. అట్లాంటప్పుడు మనం జాకోబియన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామని అంటే చూడండి, జాకోబియన్ ఆఫ్ u1 u2 u3 బై జాకోబియన్ ఆఫ్ x1 x2 x3 is equal to -1 whole cube into దో ఆఫ్ f1 f2 f3 by దో ఆఫ్ x1 x2 x3 is divided by దో ఆఫ్ f1 f2 f3 by దో ఆఫ్ u1 u2 u3. ఇవే 3 ప్రాపర్టీస్. ఈ 3 ప్రాపర్టీస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 1 మార్క్ అడగచ్చు, లేకపోతే ప్రాపర్టీ అయిన ఒక ప్రాబ్లం కలిపి మనకి 5 మార్క్స్ కూడా అడగచ్చు ఎగ్జామ్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.